నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఈరోజు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. దగ్గర 42% కొప్పుల వెలమలు ఈ నియోజకవర్గంలో పాకెట్ అయి ఉన్నారు. అలాగే తెలగలు 14% ఉన్నారు, మాలలు 11% ఉన్నారు, యాదవులు వచ్చి 4.99%, మిగిలినవన్నీ ఉపకులాలే. దాదాపు చిన్న చితక 1 లేదా 2% ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, అలాగే మాకవారిపాలెం. పోలింగ్ స్టేషన్స్ 262 ఉంటే టోటల్ ఓట్లు 2,15,000. అలాగే మేల్ 1,04,000, ఫిమేల్ 1,10,000 ఉన్నారు. పార్టీల వారీగా తెలుగుదేశం 7 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, స్వతంత్ర పార్టీ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచినాయి. కొప్పుల వెలమలు కులాల వారీగా చూస్తే 11 సార్లు కొప్పుల వెలమలు, క్షత్రియులు 4 సార్లు, ఎస్సీ 1 సారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు ద్విసభ్య నియోజకవర్గం ఎమ్మెల్యేతో సహా కలిపి 18 మంది అనమాట. సరే, 1955లో సాగి సూర్యనారాయణ రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ సామాజిక వర్గం. అండ్ 1955లో ముత్యాల పోతురాజు గారు ద్విసభ్య నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు, ఈయన ఎస్సీ. అలాగే అదే నియోజకవర్గం నుంచి 1967లో రుతాల లచ్చపాత్రుడు స్వతంత్ర పార్టీ కొప్పుల వెలమ. మళ్ళీ 67లోను 72లోను కూడా సాగి సూర్యనారాయణ రాజు గారే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే ఆయన 1955, 1967, 1977 3 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక 78లో బోలెం గోపాత్రుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొప్పుల వెలమ. అలాగే 1983, 1985, 1994, 1999, 2004, 2014 మొత్తం 6 సార్లు ఇక్కడి నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచి రికార్డు సృష్టించారు తెలుగుదేశం అభ్యర్థిగా కొప్పుల వెలమ సామాజిక వర్గం. ఇక 1989లో సాగి కృష్ణమూర్తిరాజు గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ. అలాగే 1996 ఉప ఎన్నికలో వెచలపు శ్రీరామమూర్తి తెలుగుదేశం గెలిచారు, ఆయన కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి. ఇక 2009లో బోలెం ముత్యాల పాప కాంగ్రెస్ పార్టీ కొప్పుల వెలమ. ఇంకా 2019లో పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొప్పుల వెలమ. సో ఇదండి నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్క ఫెరోషియస్ లీడర్ ఎప్పుడు ఎమర్జీ అయినట్టు కనిపిస్తుంటారు. ఆయన అయ్యన్న పాత్రుడు గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు. ఆయన సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. తెలుగుదేశానికి కాస్త ఓకలు ఎవరన్నా ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో అంటే అయ్యన్న పాత్రుడు గారు, అటొచ్చి పల్లా శ్రీనివాస్ గారు. మిగిలిన వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇది చాలా టఫ్గా కనిపిస్తుంది. తెలుగుదేశం మరి తనే పట్టుబడుతుందా, ఒకవేళ జనసేన అడిగితే జనసేనకి టికెట్ ఇస్తుందా చెప్పలేం. ఇది నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.